ఆదిలాబాద్ జిల్లాలో మేము బలహీనంగానే ఉన్నాం. వస్తాం 4 నెలలు వస్తాం, 3 నెలలు వస్తాం, లేదా ఒక్కోసారి 6 నెలలు వస్తాం, తర్వాత మళ్ళీ డీకేకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్న అడవిలో టేక్ అంతా కొట్టేసిండ్రు, మొత్తం స్మగ్లింగ్. అంటే మీరుంటే జరిగేది కాదు. జరిగేది కాదు కదా, ఆపేవాళ్ళం కదా. మరి ప్రభుత్వం ఎందుకు ఆపలేదు దాన్ని? నక్సలైట్లను చంపాలనే ఒక ఆలోచనే తప్ప మరి ఇదంతా జరుగుతుంది, మొత్తం అడివంతా నాశనం అయిపోయింది. మీరు వెళ్ళి చూడండి కావాలంటే. ఆదిలాబాద్ జిల్లా అంటే మీకు మీరు అన్న టేకు కొట్టింది, స్మగ్లింగ్ అవకాశం కల్పించింది అంటారు. కానీ ఖమ్మంలో కూడా టేకు కర్ర కొట్టనివ్వలేదు. అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ విలేజ్ పెరగడానికి, లేదంటే చంద్రాపూర్ నుంచి పులులు ఆదిలాబాద్ రావడం, కవ్వాల్ టైగర్స్ రావడానికి ఒక కారిడార్ ఏర్పాటు చేసింది కదా ప్రభుత్వం. అవి మీరు చేయకపోయినా వస్తాయండి, ప్రతి సంవత్సరము వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. ప్రభుత్వం చేసేది ఏముండదు అందులో. అవి వస్తాయి కనుక దాని రూట్లో దాని నీళ్లు కావాలని చెప్పి చిన్న చిన్న మడుగులు లాంటివి తయారు చేయడము, ఇలాంటివి చేసిర్రు. తర్వాత కెమెరాస్ పెట్టిర్రు, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇక్కడి నుంచి. ప్రధానంగా కెమెరాస్లలో మేము కూడా పడతాం కనుక